తనకి బిడ్డకి ఏ ప్రమాదం జరగకుండా చూడు. ఏదైనా జరిగితే అందరికీ నువ్వు ద్రోహం చేసిన వాడు అవుతావు. చంద్రముఖి, స్టమక్ పెయిన్ తగ్గిందా? కొంచెం బెటర్ డాక్టర్. నా కడుపులో ఉన్న బిడ్డ ఎలా ఉంది? రిపోర్ట్స్ రావాలి, అప్పటి వరకు ఏం చెప్పలేం. ఎలాగైనా సరే నా బిడ్డ క్షేమంగా ఉండేలా మీరే చూడాలి డాక్టర్. రే మహి, నువ్వు టెన్షన్ పడకరా, దేవుడి మీదనే భారం వేద్దాం. ఏం జరుగుతుందో తెలియట్లేదు బ్రో, నాకు ఏదోలా ఉంది. ఏం కాదురా. ఏం కాదు చిన్నబాబు గారు, ధైర్యంగా ఉండండి. డాక్టర్, రిపోర్ట్స్ వచ్చాయి. ఓకే. డాక్టర్, కాన్ఫిడెంట్ గా చెప్పలేం చంద్రముఖి. అలా అనకండి డాక్టర్. సేవ్ మై బేబీ. మా ప్రయత్నం మేము చేస్తాం. వరి అవ్వకు డాక్టర్. ఏం అర్థం కావట్లేదు. డాక్టర్, చంద్రముఖికి ఎలా ఉంది? బ్లీడింగ్ ఆగితే బాగుంటుంది. హార్ట్ బీట్ కూడా పెరగలేదు. ఏదో ఒకటి చెయ్యండి డాక్టర్. ఎక్విప్మెంట్, మెడిసిన్స్ తెప్పించాలంటే 10 లక్షలు ఖర్చు అవుతుంది. లక్షలా? డాక్టర్, డబ్బు అరేంజ్ చేస్తాను. చంద్రముఖిని, కడుపులో ఉన్న బేబీని సేవ్ చేయండి. ఓకే, మీరు డబ్బు అరేంజ్ చేసుకోండి. రా. కష్టం బ్రో, అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తాం? ఎవరో ఒకరు సాయం చేయకపోర్రా. పార్వతి, నువ్వు ఇక్కడే ఉండు, చంద్రముఖికి తోడుగా ఉండు. నేను వస్తాను బ్రో. సరే, ఒకసారి చంద్రముఖిని చూసొస్తా. పద పార్వతి. చంద్రముఖి ఇప్పుడు ఎలా ఉంది? మాయే, ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు తల్లిని బతికించాలని చూస్తారు. కానీ నేను బిడ్డ బతికితే చాలని అడుగుతున్నాను. చంద్రముఖి, అలా అనకు. నువ్వు బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారు. పార్వతి, చంద్రముఖిని జాగ్రత్తగా చూసుకో. మహి, త్వరగా రా, ఎలాగైనా డబ్బు తీసుకుని రావాలి. జాగ్రత్త. జాగ్రత్త. కోటీశ్వరులు ఇలా 10 లక్షల కోసం ఎవరినో అడగనీకి పోనారు. అమ్మోడు తల్లి, నువ్వే ఏదో ఒక దారి చూపించాలా. ఏమ్మా, మీ వాళ్ళొచ్చారా? ఇంకా రాలేదు డాక్టర్ గారు. వస్తారు, డబ్బు తీసుకునే వస్తారు. ఆలస్యం అయితే మేం చేసేదేం లేదు. తీసుకొస్తారు. చంద్రముఖిని, కడుపులోని బిడ్డని ఇద్దరిని బతికించుకుంటాం. అలాగే. ఏమ్మా, ఎలా ఉంది? ఇప్పుడు ఓకేనా? పర్వాలేదు డాక్టర్.
చేయాలి. చేస్తాను. ఏం చేసైనా నా బిడ్డని కాపాడుకుంటాను. చాముండేశ్వరి ఆంటీ ఫోన్ కూడా నాట్ రీచబుల్ అని వస్తుంది. ఆ రౌడీ వెదవులు కూడా ఎక్కడ తాగి చచ్చారో ఏంటో. ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? నీలంబరి, నీలంబరి, ఏయ్ నీలంబరి, నీలంబరి. ఏయ్ ఎవరు ఎవరు? నేను ఇక్కడున్నాను. ఎవరు ఎవరది? ఎవరు? నువ్వా ఐశ్వర్య? ఎందుకొచ్చా? మహి చంపేమన్నాడా? మహి దాకా అవసరం లేదు. నేనే నిన్ను చంపేయాలన్నంత కోపం వస్తుంది. నా బిడ్డ ప్రాణాలతో ఆడుకుంటున్న రాక్షసివి నువ్వు. ఇప్పుడే 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 ఇక్కడే ఇక్కడే నిన్ను చంపేస్తాను. ఏయ్ ఏం చేస్తున్నావు? ఏయ్ చంపేస్తాను. ఏయ్ నో! ఐశ్వర్య, నా బిడ్డ బ్రతకాలి. నా బిడ్డను బ్రతికించాలంటే డబ్బు కావాలి. చంద్రముఖి కడుపులో ఉన్న బిడ్డ క్షేమంగా ఉండాలి. అలాగే చేస్తాను. అయితే నేను ఇక్కడి నుంచి 2 రోజుల తర్వాతైనా బయటపడగలను. డబ్బు సాయమే కాదు, నువ్వు నాకు ఇంకొక సాయం చెయ్యాలి. ఏం చేయమన్నా చేస్తాను. రామలక్ష్మణుల్లా ఉన్న దేవామహి వాలి సుగ్రీవుల్లా కొట్టుకోవాలి. ఆ కుటుంబం చీలిపోవాలి. ఎంత ఎంత క్రూరంగా ఆలోచిస్తున్నావు నీలాంబరి. ఈ పని నేను చేయలేను. నువ్వు చెయ్యకు. నేను చెప్పినట్టు చేస్తూ పోతే చాలు. అందరూ కొట్టుకు చస్తారు. నీ బిడ్డ చంద్రముఖి మాత్రం క్షేమంగా ఉంటారు. ముందు ముందు నాకు డబ్బివ్వు. ట్రీట్మెంట్ జరిగేలా చూడు. నేను చేస్తాను. నువ్వు చెప్పినట్టు వింటాను. తర్వాత మాట మారిస్తే నీ బిడ్డకి భవిష్యత్తుండదు. నీ మహి పిచ్చివాడవుతాడు. ఎందుకంటావా? నువ్వు చచ్చిపోతావు కదా. నువ్వు చావుకి దగ్గరవుతున్నావని నాకెలా తెలుసు అనుకుంటున్నావా? నీ గదిలో దాచిపెట్టిన రిపోర్ట్స్ అన్ని చూశాను. కానీ ఏమి తెలియనట్టు అక్కడే పెట్టాను. ఆ టైం వస్తే వాడుకోవచ్చని ఆ రహస్యం దాచిపెట్టాను. ఇప్పుడు చెప్పు. చెప్పకు, దయచేసి ఈ విషయం ఎవరికి చెప్పకు. చెప్పను. నువ్వు కూడా నాకు అభ్యంతరం చెప్పకు. పద, నీ బిడ్డని క్షేమంగా కాపాడదాం.
అమ్మా, నా వాళ్ళకి ఏ కట్టం రాకుండా చూడమని నిన్ను మొక్కుకున్నాను. చంద్రముఖి పరాయి మనిషి కాదు, మా ఇంటి మనిషి. మా ఇంటికి వారసునిస్తానని త్యాగం చేసే వాళ్లకు నువ్వు అన్యాయం చేయాలని చూస్తున్నావా? ఆస్తులొక్కేసి కుటుంబం అంతా కలిసి ఉంటే చాలు అనొచ్చిన అమ్మగారులకి అగ్ని పరీక్ష పెట్టొద్దు తల్లి. బాధపడకమ్మా. వచ్చిన కట్టం చిన్నది కాదు పంతులు గారు. చెయ్యి సాచడిగినా సాయం చెయ్యలేని పరిస్థితి. అమ్మవారి సన్నిధికి వచ్చావు తల్లి, నీకొచ్చిన కష్టాన్ని పరిష్కరించే దారి దొరక్కపోదు. మనం కోరిన కోరికలను తీర్చిన అమ్మవారికి ఎన్ని ముడుపులు చెల్లించినా తక్కువే. అయ్యో పంతులు గారు, ఇంకా ఈ లోకం చూడని పసిబిడ్డని కాపాడుకోనీకి ఇక్కడికొచ్చినాను. ఆ ప్రాణం ఉండాలంటే నాకు డబ్బులు అవసరం. విన్నారు కదయ్యా, దయ చూపితే పసిబిడ్డ ప్రాణాన్ని కాపాడిన వారవుతారు. అమ్మవారికి మొక్కు చెల్లించాలని వచ్చాం. ఇప్పుడైతే ఈ డబ్బు నీకు ఇవ్వలేం. కావాలంటే రేపు ఆఫీస్కి రామ్మా, తప్పకుండా సాయం చేస్తాను. ఇప్పుడే కావాలి సార్, అర్థం చేసుకోండి. మొక్కు చెల్లించకపోతే మాకు అరిష్టం. ఉమ్. మంచి పని కోసం ఉపయోగిస్తే తప్పులేదమ్మా, అరిష్టం జరగదు. రేపు ఆఫీసుకొస్తే ఇస్తామంటున్నాం కదా. ఇంకా చూస్తారేంటండి, హుండీలో వెయ్యండి. వస్తాం పంతులు గారు. మంచిదండి, వస్తాం పంతులు గారు. మంచిది. నీకు సాయం చేస్తారమ్మా, వెళ్ళు. లేదు పంతులు గారు, నాకిప్పుడే చాలా అవసరం. అంత డబ్బు హుండీలో వేసే భక్తులు రారమ్మా. నేను చేసేది ఏమీ లేదు, గుడి మూసే సమయం అయింది. పదమ్మా. పదమ్మా, పద. నేను గుడి మూసేసి వస్తానమ్మా, మీరు వెళ్ళండి. అంత డబ్బు పెట్టుకొని సాయం చేయనికి మాత్రం వెంటనే చేతులు రావు. అమ్మోడు తల్లి అంత డబ్బు ఏం చేసుకుంటుంది?
చేస్తున్నాను. నన్ను క్షమించు తల్లి. నాకు ఈ పరిస్థితి తప్పడం లేదు. అమ్మోడు తల్లి, నేను చేసేది తప్పే. కానీ బిడ్డ ప్రాణం నిలబెట్టడం కోసం తప్పదనుకుంటున్నాను. నేను కష్టపడి సంపాదించి డబ్బు తెచ్చి నీ హుండీలో వేస్తాను. నన్ను క్షమించు. ఎక్స్క్యూజ్ మీ, పేషెంట్ చంద్రముఖి ట్రీట్మెంట్ కోసం అడ్వాన్స్ కడుతున్నాం. కార్డ్ తీసుకోండి. బిల్లు కట్టేశారు సార్. బిల్ కట్టారా? ఎవరు? మీతో పాటు ఉన్న లేడీ సార్. మాతో పాటు బ్రో ఎవరు? ఎవరొచ్చారు మహి? అదే నాకు అర్థం కావట్లేదు బ్రో. అక్కడున్నారు సార్, వెళ్ళండి. పార్వతి, ట్రీట్మెంట్ జరుగుతుందా? ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు సార్.